హాయ్ అండి, ఈరోజు మనము ఎగ్ కర్రీ చేసుకుందాము. ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఎగ్స్ వచ్చేసి ఒక 6 తీసుకున్నాను, అలాగే ఒక 2 బంగాళదుంపలు, అలాగే ఒక గ్రేవీ కోసం అనమాట ఒక 4 టమాటాలు, అలాగే ఒక ములక్కాయ, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి అనమాట. తయారీ విధానం చూపిస్తాను. ముందుగా ఎగ్స్ ఉడికించుకుందామండి. ఎగ్స్ పై మీద పెట్టుకొని 1 స్పూను కల్లుప్పు వేసుకుందాం. గుడ్లు చెట్లకు ఉంటుంది అనమాట. ఈలోగా వెజిటబుల్ కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఎగ్స్ వేసుకున్నాం. ఫస్ట్ ఇదిగోండి ఎగ్స్ ఇలా వేసుకున్నాము. తీసేసి పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఆనియన్స్ త్వరగా వేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవ్వండి ములక్కాయలు వేసేసుకుందాం. అలాగే బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. టమాటాలు కూడా వేసేసి మగ్గించుకుందాం. టమాటా మెత్తబడిందండి. పసుపు వేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకున్నాం. ఇవన్నీ 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అసలు పొయ్యి వరకు మగ్గించుకున్నాం. ఇదిగోండి ఒక 2 రెట్లు కరివేపాకు వేస్తున్నాం. ఇంకోటి కూరగాయలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు పులుసు తీసుకున్నాను. ఈ పులుసు అనేది ఇందులో పోసేసుకుందాం. సరిపడా పులుసు పోసుకున్నామండి. మనకి సరిపడా పులుసు పోస్తున్నాము. ఇప్పుడు ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని ఉడికించుకున్నాం. ఈ పులుసు అంతా దగ్గర పడే వరకు ఉడికించుకున్నామండి. ఎందుకంటే వెజిటబుల్స్ కూడా ఉడికేయలేదు లేదు కదా, అంటే కుక్ అయినాయి 50%. మళ్ళీ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు వాటర్ వేసి ఉడికించుకున్నాం. ఇదిగోండి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసేద్దాం. ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. గుడ్డు పులుసు రెడీ అండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పేజీని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.